హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి పుట్నాల పప్పుతోటి కారం పొడి అండి. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే అన్నం మొత్తం తినేయచ్చు, అంత రుచిగా ఉంటుంది ఈ కారం పొడి. అలాగే గుత్తి వంకాయ కూరకి చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. బెండకాయ వేపుడు, దొండకాయ వేపుడు, అలాగే కోడిగుడ్డు వేపుడు, ఇలా వేపుడు ఐటమ్స్కి దేనికైనా చాలా బాగుంటుంది. దోశ మీద వేసుకోవడానికి కూడా ఈ కారం పొడి చాలా బాగుంటుంది. ఇక్కడ దానికోసం నేను 1 కప్పు పుట్నాల పప్పు, అలాగే పావు కప్పుకి కొంచెం తక్కువ వెల్లుల్లి రెబ్బలు, ఎండు కొబ్బరి, జీలకర్ర, ఉప్పు, కారం తీసుకున్నాను. వీటి క్వాంటిటీ కొలతలు వచ్చేసి వేసేటప్పుడు చెప్తాను. ఇక్కడ ఎండు కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే నాకు ఇక్కడ పావు కప్పు ఎండు కొబ్బరి అయిందండి. పావు కప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు నేను వీటన్నిటిని మిక్సీ వేసుకుంటాను. ముందుగా అయితే ఎండు కొబ్బరి నలగడానికి టైం పడుతుంది కాబట్టి ముందుగా ఎండు కొబ్బరిని గ్రైండ్ చేసుకుంటున్నాను. ఎండు కొబ్బరిని ఫైన్ పౌడర్గా చేసుకున్న తర్వాత దీనిలో 1 కప్పు పుట్నాల పప్పు వేసుకుంటున్నాను. పావు కప్పు ఎండు కొబ్బరి, 1 కప్పు పుట్నాల పప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే పావు కప్పు కారం పడుతుంది. స్పూన్ కొలతల్లో వచ్చేస్తే 5 స్పూన్ల కారం పొడి పడుతుంది. ఇది నార్మల్ కారమేనండి. 5 స్పూన్ల కారం పొడి వేసుకున్నాను. అలాగే ఉప్పు కూడా స్పూన్ కొలతల్లో అయితే 3 స్పూన్లు ఉప్పు పడుతుంది. కారం ఎంత తీసుకుంటామో దానికి సగం ఉప్పు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని ఫైన్ పౌడర్లా చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకోండి, సరిపోకపోతే కొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. నేను ఇక్కడ 2 చిన్న వెల్లుల్లి గడ్డల్ని ఇలా రెబ్బలుగా తీసుకున్నాను. పొట్టు తీయాల్సిన అవసరం లేదు. 25 వెల్లుల్లి రెబ్బలు వచ్చాయండి. వీటిని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఫైన్గా మిక్సీ పట్టుకొని దీని మొత్తాన్ని ఒక బౌల్లోకి ఎయిర్ టైట్ కంటైనర్లో తీసుకుంటే 10-15 రోజుల వరకు పాడవకుండా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఒకసారి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.